హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పల్లెటూరు స్టైల్లో పాతకాలం నాటి టేస్టీ అండ్ హెల్దీ ఉలవచారుని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఉలవచారు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా ఉలవచారు చేసుకొని తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. వేడివేడి అన్నంలోకి ఈ ఉలవచారుని వేసుకొని కొంచెం పాల మేగడతో సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉలవచారు తయారు చేసుకోవటానికి నేనైతే 1/2 కిలో ఉలవలు తీసుకొని ఉలవల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. ఒక 10 నుంచి 12 గంటల పాటు ఈ ఉలవల్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఉలవల్ని ఒక కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు ఉలవలకి 5 కప్పులు వాటర్ పోసుకొని ఉడికించుకుంటున్నాను. మనం వాటర్ని ఎంత ఎక్కువగా పోసుకొని ఉడికించుకుంటే మనకి ఉలవకట్టు అనేది అంత ఎక్కువగా వస్తుంది. కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 15 నుంచి 20 విజిల్స్ వచ్చేంత వరకు ఈ ఉలవలు ఉడికించుకోవాలి. నాకైతే ఉలవలు ఉడకటానికి అరగంట టైం పట్టిందండి. ఉలవలు ఉడికేసరికి చింతపండును నానబెట్టుకుందాం. ఒక మీడియం సైజు నిమ్మకాయంతో చింతపండును తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఉలవలు అనేవి బాగా ఉడికిపోయి మనకి ఉలవకట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉలవల నుంచి ఉలవకట్టుని సపరేట్ చేసుకుందాం. ఇలా ఒక జల్లెడతో స్ట్రైన్ అవుట్ చేసుకున్నామంటే మనకి ఉలవకట్టు అనేది సపరేట్ అయిపోతుంది. తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఉలవల్ని ఇలా ప్రెస్ చేసామంటే ఉలవల్లోని వాటర్ మొత్తం సపరేట్ అవుతాయండి. చూడండి, ఉలవలు బాగా ఉడికిపోయినాయి. ఇలా స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఉలవల్లోని వాటర్ అన్నీ దిగిపోయి ఉలవలు మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ ఉలవల్ని పక్కన పెట్టుకుందాం. ఇందులో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉలవలు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఉలవకట్టు ఉడికించుకునేటప్పుడు అందులో వేసుకున్నామంటే మనకి ఉలవచారు అనేవి పలుచగా లేకుండా కొంచెం తిగ్గా వస్తాయి. ఉలవచారు కోసం పోపు వేసుకుందామండి. దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంతమంది ఆనియన్స్ వేసుకోకుండానే ఉలవకట్టుని ఉడికించుకుంటారు, కానీ ఆనియన్స్ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పోపు కమ్మగా ఉండటం కోసం ఇందులో ఒక 5-6 వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని పోపు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న ఉలవకట్టును వేసుకోవాలండి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం మీరు ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులోకి వేసుకోవాలి. ఉలవకట్టు తీసుకున్న తర్వాత అందులో ఉన్న ఉలవల్ని పోపు వేసుకొని తిన్నామంటే ఉలవ గుగ్గిళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఈ ఉలవచారును మరిగించుకోవాలి. ఉలవచారు మరిగే కొద్దీ చిక్కబడుతుందండి. ఒక 5-6 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఉలవల పేస్టుని వేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకొని ఈ ఉలవచారును మరిగించాలి. బెల్లం వేయటం వల్ల మనం వేసుకున్న ఉప్పు, కారం, పులుపు అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 15 నిమిషాలు ఈ ఉలవచారును మరిగించుకున్న తర్వాత మూత తీసి చూసామంటే ఈ చారు అనేది దగ్గర పడుతూ చిక్కబడిపోయినాయి. ఉలవచారు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయో లేదో తెలుసుకోవాలంటే ఒక గెరెటను చారులో ముంచి ఇలా ఒక లైన్ డ్రా చేస్తే కలవకుండా ఉంటే మనకి ఉలవచారు అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా ఉలవచారు రెడీ అయిపోయినాయి. మనం ఫంక్షన్స్లో తినేలాగా ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే పాల మీద మేగడ తీసుకొని ఒకసారి మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకొని
ఆ క్రీమ్తో సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే బయట సూపర్ మార్కెట్లో కూడా క్రీమ్ అవైలబుల్గా ఉంటుంది, దాంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.